ప్రియమైనటువంటి దేవుని కుమారులారా కుమార్తెలారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ మరోసారి వందనాలు, దేవునికి స్తోత్రములను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. సహోదరులారా, మరి సహోదరులమైనటువంటి మనము ఒకరికి ఒకరము వందనములు చెప్పుకొనుచు దేవునికి స్తోత్రములను కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మరి సహోదరులకు చెప్పేటటువంటి వందనాలు దేవునికి చెప్పకూడదు, దేవునికి చెప్పేటటువంటి కృతజ్ఞతాస్తుతులు సహోదరులకు చెప్పకూడదు అనేటటువంటిది బైబిల్ యొక్క క్రమము అని మనము గుర్తెరగాలి ముందుగా. కాబట్టి సహోదరులారా, మరి ఈ దినము మనము నేర్చుకోబోయేటటువంటి పాఠము ఫలించు ప్రార్థన రహస్యము అనేటటువంటి అంశంలోనే ఒక భాగాన్ని మనము నేర్చుకుందాము. ఏమనంటే భాగాన్ని మనం నేర్చుకోవడానికి ప్రయత్నపడదాము. ఇదేది అనంటే, పవిత్ర హృదయములతో దేవుణ్ణి ప్రార్థించవలెను, నీతిమంతుల ప్రార్థన దేవుడు ఆలకించును అనే అంశాన్ని మనం నేర్చుకుందాం. ఏమంటే, పవిత్ర హృదయాలతో దేవునికి ప్రార్థన చేయాలి, నీతిమంతుల ప్రార్థన దేవుడు ఆలకించును అనేటటువంటి విషయాన్ని మనకు గుర్తెరగాలి. అయితే ఇందులోనే ప్రార్థన చేసేటటువంటి విషయాల్లో ప్రార్థన ఏ విధానంగా చేయాలా, ఎంతగా చేయాలా, ఏ రకంగా చేయాలా అనేటటువంటి సందేహము చాలామందికి ఉంటూ ఉంటుంది. ఎందుకనంటే, కొద్దిగా ప్రార్థన చేస్తే వీళ్ళకి ప్రార్థన రాదని, బాగా ప్రార్థన చేస్తే వీళ్ళు స్టార్ట్ చేస్తే మళ్ళీ వదలరని, ఇట్లా మానవులమైనటువంటి మనలో మనకున్నటువంటి ఆలోచనలలో ఇవి ఉంటూ ఉంటాయి. ఎందుకనంటే, ఎక్కువ చేసినా బాధనే, తక్కువ చేసినా బాధనే ఉంటుంది. కాబట్టి ప్రార్థన చేసేటటువంటిది అక్కడ ఎక్కువ చేసినామా అని కాదు, ఇక్కడ తక్కువ చేసినామా అనేటటువంటిది కాదు, కానీ ప్రార్థన చేసేటటువంటి పరిస్థితుల్లో ఎలా చేయాలి అనేటటువంటిది. అందుకనే మనం ఏమంటూ ఉన్నాము అంటే, క్రైస్తవ ఆధ్యాత్మిక జీవితమునకు ఫలించు ప్రార్థన రహస్యము అనేది. క్రైస్తవ ఆధ్యాత్మిక జీవితమునకు ఫలించు ప్రార్థన రహస్యము. అయితే ప్రార్థన చేసేటటువంటి పరిస్థితుల్లో మరి ఏమని చేస్తూ ఉన్నాము అనంటే, చాలా వరకు పరలోకమందున్నటువంటి మా తండ్రి యేసయ్య అని సంబోధిస్తూ ఉంటారు. కానీ ప్రార్థన ఎవరికి చేయాలి అనేటటువంటిది ముందు గుర్తెరగాలి. ప్రార్థన ఎవరికి చేయాలి, ఎందుకు చేయాలి అనేటటువంటిది తెలియాలి మనకు. ప్రార్థన ముందు ఎవరికి చేయాలి, యేసుక్రీస్తుకు ప్రార్థన చేయమనేటటువంటి విషయంలో ఎక్కడైనా మనం చూసామా అనంటే, నా నామమున తండ్రిని ఏది అడిగినను అది మీకు అనుగ్రహింపబడును అని తెలియజేస్తూ ఉంటాను. మరి ఎవరి నామములో అడగాలి అనంటే, ప్రార్థన చేసేటటువంటిది యేసుక్రీస్తు నామములో తండ్రి అయినటువంటి దేవునికి ప్రార్థన చేయాలి. అందుకనే ప్రార్థన చేసేటటువంటి పరిస్థితుల్లో మనం బాగా ఆలోచించాలి. ఎందుకనంటే, ఎవరికి ప్రార్థన చేస్తూ ఉన్నాము, ఎందుకు ప్రార్థన చేస్తూ ఉన్నాము అనేటటువంటి విషయము మనం గుర్తెరగాలి. చాలామంది ఏం చేస్తారనంటే, తండ్రి యేసయ్య నీకు స్తోత్రము, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు అని చెప్పి, యేసయ్య మా కొరకు చచ్చిపోయినావు, యేసయ్య మాకు ఇది అది అని చెప్పి ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసి మరి ఎవరి నామంలో అడుగుతారు వీళ్ళు అనంటే, యేసు నామంలోనే ప్రార్థన చేస్తున్నా అని అంటారు. మరి అప్పటి వరకు ఎవరి నామంలో ప్రార్థించరు, ఎవరికి ప్రార్థన చేసిర్రు అనంటే అది సరైనటువంటి విధానంగా తెలియదు. కానీ ఏమంటారంటే, మేము ప్రార్థన చేసినాం. ఎందుకు చేసినాం అనంటే, అవును, ఎట్లా చేసినా దేవుడు ప్రార్థన ఆలకిస్తాడు. ఎట్లా చేసినా దేవుడు ప్రార్థన ఆలకిస్తాడా? నీ ఇష్టం వచ్చినట్టుగా చేస్తే దేవుడు ప్రార్థన ఆలకిస్తాడా అంటే, నీ ప్రార్థనకు విలువ అనేటటువంటిది ఉండాలా వద్దా? మరి అలాంటి పరిస్థితుల్లో ప్రార్థన చేసేటటువంటి పరిస్థితుల్లో ఎలా చేయాలా, ఎలా ఉండాలా అనంటే, దేవుని జ్ఞానానుసారంగా ఉండాలి. మనం చేసేటటువంటి ప్రార్థన దేవుని జ్ఞానానుసారంగా ఉండాలి. అది అప్పుడే మన ప్రార్థనకు మరి ఫలితం అనేటటువంటిది ఉంటుంది. కానీ కొంతమంది శరీరేచ్ఛలను బట్టి ప్రార్థన చేస్తూ ఉంటారు. తండ్రి నాకు ఇవి కావాలి, నాకు అవి కావాలి. మరి కొంతమంది యేసయ్య యేసయ్య అని ప్రార్థన చేస్తూ ఉంటారు. ఎవరికి ప్రార్థన చేయాలా అనంటే, యేసుక్రీస్తు నామంలో తండ్రి అయినటువంటి దేవునికి ప్రార్థన చేస్తూ
తండ్రి నీ కుమారుని ద్వారా నన్ను ఈ లోకములో నుంచి ప్రత్యేకపరిచావు. తండ్రి నీ కుమారుని ద్వారా నా పాపములను కడిగావు. నీ కుమారుని ద్వారా తండ్రి నాకు పరలోక పౌరసత్వాన్ని అనుగ్రహించావు. తండ్రి నీ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు మరణించటము ద్వారా ఆయన రక్తంలో కడగబడ్డ నేను పరిశుద్ధుడిగా నీతిమంతుడిగా నన్ను తీర్చినందుకై నీకు స్తోత్రములు తండ్రి అని అడగాలి. కానీ యేసయ్యా నువ్వే నీ రక్తంలో కడిగినవు అని అడగకూడదు. ఎందుకనంటే తండ్రిని అడగాలి. నీ కుమారుని రక్తంలో నన్ను కడిగి పరిశుద్ధపరిచి పరిశుద్ధులుగా ఉండడానికి నన్ను పిలిచినందుకు తండ్రి నీకు స్తోత్రములు అని చెప్పాలి. ఇది సరైనటువంటి ప్రార్థన. కానీ ప్రార్థన చేసేటటువంటిది సరైనటువంటి విధానంగా ఉండదు. అందుకనే కొంతమంది వేషధారణ వలన ప్రార్థన చేస్తూ ఉంటారు. కొంతమంది ఏమో మరి శరీర ఆశలను, జీవపు డంబమును, నేత్రాశలను కలిగి మరి వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటారు. యాకోబు పత్రికలో ఈ మాట 4:1-10 వచనాలల్లా ఈ మాటలను మనం చూడొచ్చు. కానీ చదవడానికి ఇప్పుడు వీలు పడదు. అయితే మరి చాలా వరకు ప్రార్థన చేసేటటువంటి పరిస్థితుల్లో ఎలా ఉండాలి ప్రార్థన అనంటే, నీ ప్రార్థన వేషధారణంగా ఉండకుండా నీ ప్రార్థన ఎలా ఉండాలంటే ప్రార్థన తగ్గింపుతోనూ వినయముతోనూ కూడినదై ఉండవలెను అని అంటాడు. ప్రార్థన తగ్గింపుతోనూ వినయంతోనూ కూడినదై ఉండాలంట. మరి అలాంటి ప్రార్థన దేవునికి ఇష్టమైనటువంటిది. కానీ ఏదో మనం చేసేటటువంటి ప్రార్థన ఇంత పెద్దగా చేస్తేనే దేవుడు ఆలకిస్తాడు, లేకుంటే ఇంతే చేస్తేనే దేవుడు చూస్తాడు అనేటటువంటిది కాదు ప్రార్థనలో. అందుకనే నువ్వు చేసేటటువంటి ప్రార్థన ఎలా ఉండాలి అనంటే పవిత్ర హృదయంతో ఉండాలి. నువ్వు చేసేటటువంటి ప్రార్థన మరి దేవుని ఇష్టానుసారమైనటువంటిదై ఉండాలి అనేటటువంటి విషయాన్ని మనము గుర్తెరగాలి. అందుకనే ప్రార్థన చేసేటటువంటి పరిస్థితుల్లో కొంతమంది నీ గురువు ఇచ్చి మనకు బైబిల్ గ్రంథంలో రాయబడ్డది. ఏమని రాయబడ్డది అని అంటే ప్రార్థన చేసేటటువంటి వాళ్ళలో ఏ విధానంగా ప్రార్థన చేస్తూ ఉన్నారు, ఏమని ప్రార్థన చేస్తూ ఉన్నారు అని అంటే మరి వాళ్ళు చేసేటటువంటి ప్రార్థనలో ఉన్నటువంటి విషయాన్ని మనం ఒకసారి చూద్దామండి. ఎలాంటి ప్రార్థన చేస్తూ ఉన్నారు అని అంటే వాళ్ళంట ప్రార్థనలో వాళ్ళు మేము ఇవ్విచ్చాము అవ్విచ్చాము, మేము ఇలా ఉన్నాము అలా ఉన్నాము అనేటటువంటి విషయాల్లో ప్రార్థన చేస్తూ ఉంటారు. దానికి నిదారణ ఏంటి అనంటే లూకాసు వార్తలో 18వ అధ్యాయము 10-14 వచనాలను మనం పరిశీలించినట్లయితే ఇక్కడ చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. ఎందుకనంటే ఇక్కడ ఇద్దరు వ్యక్తులు దేవాలయంలోనికి ప్రార్థించడానికి వెళ్ళారు. ఈ దేవాలయంలోనికి ప్రార్థించడానికి వెళ్ళినటువంటి ఈ ఇద్దరు వ్యక్తులు చేసేటటువంటి ప్రార్థనలో మరి ఎవరి ప్రార్థన దేవునికి చేరింది, మరి ఎవరి ప్రార్థన దేవునికి చేరకుండా ఉంది, ఎవరు సరైనటువంటి ప్రార్థన చేసిండ్రు, ఎవరు ప్రార్థన సరైనటువంటి విధానంగా చేయలేదు అనేటటువంటి విషయాన్ని ఒకసారి మనం పరిశీలన చేద్దాం. లూకాసు వార్త 18వ అధ్యాయము 10-14 వచనాలలో మనం చూసినప్పుడు ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుషులు దేవాలయంలోకి వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయ్యుడును ఒకడు సుంకరి. ఇక్కడ ఇద్దరు ఉన్నారండి. ప్రార్థన చేయడానికి ఇద్దరు వ్యక్తులు దేవాలయంలోనికి వెళ్ళిండ్రు. ఈ వెళ్ళినటువంటి వాళ్ళలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరిగా ఇద్దరు ఉన్నారు. ఈ ఇద్దరు పోయి ప్రార్థన చేయడానికి వెళ్ళినటువంటి పరిస్థితుల్లో ఈ ఇద్దరి ప్రార్థన ఎలా ఉందో ఒకసారి మనం చూద్దాం. అయితే 11వ వచనంలో చూసినప్పుడు పరిసయ్యుడు నిలబడి, దేవా నేను చోరులను అన్యాయస్తులను వ్యభిచారులనైనను ఇతర మనుషుల వలనైనను అని చెప్తూ ఉన్నాడు. ఎందుకనంటే ఇతడు చెప్పేటటువంటి దేవా అని నిలబడి చెప్తున్నటువంటి విషయం, నేను చోరులను అన్యాయస్తులను వ్యభిచారులనైనను ఇతర మనుషులనైనను మరి చెప్పి నైనను అని చెప్పి ఈ సుంకరి వలనైనను ఉండకుండా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాను. ఏమంట అనంటే ఈయన చెప్తున్నటువంటి విషయము ఏమంటూ ఉండంటే నేను చోరులనైనను అని అంటాడు. చోరులనైనను
అన్యాయస్తులు వ్యభిచారులనైనను ఇతరుల మనుషుల వల్లే ఉండట్లేదు. ఎందుకనంటే నేను చాలా నీతిగా ఉంటూ ఉన్నాను, చాలా నిష్టగా ఉంటూ ఉన్నాను, నేను పరిశుద్ధుడుగా ఉంటూ ఉన్నాను. ఆ చివరాఖరికి ఇక్కడ ఉన్నటువంటి ఈ సుంకరిలాగా కూడా కాదు అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాడు. అంటే తను పోల్చుకుంటున్నటువంటి విషయం ఏంటంటే నేను బాగా ఉన్నాను అనేటటువంటి విషయంలో తను పోల్చుకుంటున్నాడు. వీళ్ళకంటే వాళ్ళకంటే వాళ్ళందరికంటే నా జీవితంలో నేను ఇలా ఉన్నాను అనేటటువంటిది, వాళ్ళకంటే నేను మంచిగా ఉన్నాను, వాళ్ళకంటే నేను గొప్పగా ఉన్నాను అనేటటువంటి విషయంలో తను ప్రార్థన చేసుకుంటున్నటువంటి పరిస్థితి. కాబట్టి సహోదరులారా, ప్రార్థన చేసేటటువంటి పరిస్థితుల్లో ఎలాంటి ప్రార్థన చేస్తూ ఉన్నాడు అనంటే ఇతరులను ఎత్తి చూపిస్తూ ఇతరులతో తన్ను పోల్చుకుంటూ తనకంటే తక్కువ వాళ్ళగా చేస్తూ ఆయన ప్రార్థిస్తున్నాడు. మరి ఇంతేకాకుండా ఈ ప్రార్థన చేసేటటువంటి పరిస్థితుల్లో ఏం చేస్తూ ఉన్నాడంట, ఈ సుంకరి వలనైనను ఉండక నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఏం చేస్తూ ఉన్నాడు, ఈ సుంకరిలాగా కూడా లేకుండా నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఇంకా ఏమంటూ ఉన్నాడంటే, వారమునకు 2 మారులు ఉపవాసము చేయుచు నా సంపద అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. ఏమంటండి, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో వారంలో 2 మార్లు ఉపవాసం ఉంటున్నా, వారంలో 2 మార్లు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నా అనేటటువంటి విషయాన్ని తెలియజేసుకుంటూ, మరి అంతేకాకుండా ఇక్కడ ఏం చెప్తూ ఉన్నాడనంటే, ఆయన చెప్పేటటువంటి విషయాల్లో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ నా సంపద అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నా అని అతను తనలో తాను ప్రార్థన చేసుకుంటున్నాడంట. చూడండి, చాలామంది అనుకుంటాము మన డబ్బులు ఇస్తే, మనం దేవునికి కానుకలేస్తే లేదా దశం భాగాలు ఇస్తే మనం చేసే ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు అని అనుకుంటూ ఉన్నాం. ఎందుకనంటే నేను దేవుని సేవ కొరకు ఇస్తూ ఉన్నా, పరిచర్య కొరకు ఇస్తూ ఉన్నా, నేను ఫలానా విధానంగా చేస్తూ ఉన్నా అనేటటువంటి విషయంలో ఆలోచిస్తూ ఉన్నారు. కానీ నువ్వు ఇస్తేనే దేవుని పని జరుగుతూ ఉందా, లేక నువ్వు ఇవ్వకపోయినా దేవుని పని జరుగుతుందా అని అంటే, నువ్వు ఇవ్వకపోయినా అవసరం లేదు, దేవుని పని జరిగేటటువంటి జరుగుతుంది. నువ్వు కాకుంటే ఇంకో దిక్కెళ్ళి దేవుని పని జరపడానికి అనుకూలమైనటువంటి పరిస్థితి వస్తుంది. కానీ మరి అలాంటి పరిస్థితుల్లో చాలామంది ఏమనుకుంటారంటే, మేము దశం భాగం ఇస్తేనే ఈ పరిచర్య జరుగుతుందని. నీ దశం భాగం అని కాదు, నీ పరిచర్య కొరకు నువ్వు ఇచ్చేటటువంటిది కాదు. కానీ నువ్వు ఏ విధానంగా ఉన్నావు, నీ హృదయమే సరైనటువంటి విధానంగా లేకపోతే నువ్వు ఇచ్చేందుకు, ఇయ్యకెందుకు? నీ హృదయాన్ని ముందాల కరెక్ట్గా ఉంచుకుంటే, నీ హృదయం సరైనటువంటి విధానంగా ఉంటే నీ ప్రార్థన దేవునికి అంగీకారంగా ఉంటుంది అనేటటువంటిది గుర్తెరగాలి. అందుకనే ఏమంటూ ఉన్నాడంటే, నేను 10వ వంతు ఇస్తూ ఉన్నా అనేటటువంటి విషయము తను తెలియజేసుకుంటూ చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి. మరి అలాంటి పరిస్థితుల్లో ఈ సుంకరి కంటే కూడా నేను ఎంతో మరి ప్రార్థన పరుణ్ణి అనేటటువంటి విధానంగా తన్ను తాను హెచ్చించుకుంటున్నట్టుగా ఇక్కడ తను ప్రార్థన చేస్తున్నాడు. వాస్తవానికి ఈ ప్రార్థనలో చేయటంలో ఉపయోగం ఏంటి అనంటే, ఎందుకు ప్రార్థన చేయాలి అనేటటువంటిది తెలవాలి ముందు. మరి దేని కొరకు ప్రార్థన చేయాలి అనేటటువంటి తెలియకుండా నేను ఇస్తూ ఉన్నా, నేను ఇచ్చేస్తూ ఉన్నా అనంటే, ఆ ప్రార్థన నిజంగా నువ్వు దేవునికి చేసేటటువంటిది ఏ విధంగా చేస్తూ ఉన్నావు అనేటటువంటిది ముందు నువ్వు గుర్తెరగకుండా నేను ఇస్తూ ఉన్నా, వాళ్ళకంటే గొప్ప, వీళ్ళకంటే గొప్ప అనంటే నువ్వు ఎంత పెద్ద ప్రార్థన చేయని అది దేవుని సన్నిధికి చేరదు అనేటటువంటి. అయితే ఇంకో వ్యక్తి గురించి చూద్దామండి. ఇప్పుడు మరి ఎవరి గురించి చూద్దామనంటే సుంకరి గురించి చూద్దాం. ఇప్పటి వరకు పరిచయుడు చేసినటువంటి ప్రార్థన విన్నాం కదా. అయితే సుంకరి 13వ వచనం, అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశము వైపు కన్నులెత్తిటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు అని అంటాడు. ఏమంట, సుంకరి అంట దూరంగా నిలబడ్డాడంట. అతను ఎవరి దిక్కు అనంటే ఎవరు మనుషుల దిక్కు చూడట్లేదు, మనుషుల దిక్కు చూడడానికి ఆయన ఇష్టపడట్లేదు. కానీ ఆకాశము వైపు కన్నులెత్తి చూడటానికి కూడా ధైర్యం సరిపోతలేదు. ఎందుకనంటే తన హృదయంలో ఆ విధమైనటువంటి
ప్రార్థన వస్తూ ఉంది. ఆయన భయభక్తులు కలిగినటువంటి ప్రార్థన తను చేస్తూ ఉన్నాడు. కానీ ముందు చేసినటువంటి ఆయన ఏమంటే శరీర ఇచ్ఛను బట్టి శరీర సంబంధమైనటువంటి భావాలను వ్యక్తపరుస్తూ ప్రార్థించిండు. కానీ ఈ సుంకరి చేసేటటువంటి ప్రార్థన ఆయనంట ఆకాశము వైపు కన్నులెత్తి చూచుటకైనను తల ఎత్తి కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, అంటే తన గుండె కొట్టుకుంటున్నాడు, రొమ్ము కొట్టుకుంటున్నాడు. అయ్యో నేను ఎంతటి వాణ్ణి, అయ్యో నేను ఎలాంటి వాణ్ణి, అయ్యో నేను ప్రార్థన చేయటంలో మరి నా ప్రార్థన నీ దగ్గరికి వచ్చేటటువంటి విధానంగా నేను ప్రార్థన చేయగలుగుతున్నానా అనేటటువంటి విషయంలో తన రొమ్ము కొట్టుకొనుచు ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. అయితే తన రొమ్ము కొట్టుకొనుచు, దేవా నేను పాపినైనా నన్ను కరుణించుమని పలికెను. చూడండి, ఇతను నేను పాపినని నన్ను కరుణించుమని పలుకుతూ ఉన్నాడు. అతను ఏం చెప్తూ ఉన్నాడంటే, నేను 10వ వంతు ఇస్తూ ఉన్నాను, నేను పలానాయన కంటే ఇదే మా సంఘములో పలాని వాళ్ళకంటే నేను గొప్పనే నీకు ఇయ్యటంలో అనేటటువంటి విధానంలో చాలామంది ఆలోచిస్తూ ఉన్నారు. కాబట్టి సహోదరుడా, నీ డబ్బు విషయంలో దేవునికి ఆలోచన లేదు. ఎందుకనంటే నీకు డబ్బు కలుగజేసేటటువంటిది కూడా దేవుడే, ఆ డబ్బును తీసివేసేటటువంటి వాడు కూడా దేవుడే. కానీ నీ హృదయాన్ని దేవుడు అడుగుతూ ఉన్నాడు. నీ హృదయము దేవునికి కావాలి కనుక నీ హృదయ అంతరంగంలో నుంచి వచ్చేటటువంటి ప్రార్థన అవసరము. కానీ నువ్వు ఏదో పైకి భక్తిగా లేదా దాని శక్తిని ఆశ్రయించినటువంటి వానిగా, ఇంకా లేదనంటే ఏదో పెదవులతో ఆరాధించేటటువంటి వాడిగా ఉండడానికి వీలు లేదు. ఒకవేళ అలాంటి ఆరాధన నువ్వు చేసినట్లయితే నీ ఆరాధన కానీ నీ ప్రార్థన కానీ ప్రభు సన్నిధికి చేరదని నిజముగా ఒప్పుకోవాలి. ఎందుకనంటే నువ్వు చేసేటటువంటి ప్రార్థన దేవుని వాక్యానుసారంగా ఉండాలి, దేవుని జ్ఞానానుసారంగా ఉండాలి. నువ్వు చేసేటటువంటి ప్రార్థన ఏ విధానంగా ఉండాలంటే తగ్గించుకున్నదై ఉండాలి. నువ్వు చేసే ప్రార్థన తగ్గించుకున్నదై ఉండాలి, హెచ్చించుకునేటటువంటిది కాదు. తగ్గించుకునేటటువంటి ప్రార్థన నువ్వు దేవుని సముఖంలోనికి వెళ్ళేటటువంటి విధానంగా ఉంటుంది అనేటటువంటిది మనకు తెలియజేస్తున్నాడు. కాబట్టి సహోదరులారా, మరి అలాంటి ప్రార్థన నువ్వు చేయగలుగుతూ ఉన్నావా, లేకుంటే దానికంటే భిన్నమైనటువంటి ప్రార్థన నువ్వు చేస్తూ ఉన్నావా? ఏ విధమైనటువంటి ప్రార్థన చేస్తూ ఉన్నావో ఒకసారి నువ్వే పరిశీలించుకోవాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉన్నది. ఎందుకనంటే మన ప్రార్థనలో ఏమి జరుగుతూ ఉంది అనంటే, మనం చేసేటటువంటి ప్రార్థనలో దేవునితో మాట్లాడుతూ ఉన్నాము. మనం చేసేటటువంటి ప్రార్థనలో ఏం జరుగుతుంది అనంటే దేవునితో మాట్లాడుతున్నాము. దేవునితో మాట్లాడేటటువంటిది నువ్వు వేరే వాళ్ళతో పోల్చి చెప్తావా, లేకుంటే నిన్ను నువ్వే చెప్పుకునేటటువంటి పరిస్థితుల్లో ఉంటావా అనేటటువంటి విషయాన్ని మనం గుర్తెరగాలి. అందుకనే మరి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు? అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఒకసారి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎందుకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు అనంటే, తండ్రి చిత్తాన్ని నెరవేర్చటంలో ఆయన చేసినటువంటి ప్రార్థన, తండ్రి ఆలోచనలకు అనుగుణంగా ఆయన చేసినటువంటి ప్రార్థన, మరి తండ్రిని మహిమపరచడానికి ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అందుకే మరి ఒక టైంలో ఆయనకు పరీక్ష వంటి ఒక టైం వచ్చేసింది, చాలా పరీక్ష. ఆ పరీక్ష వంటి పరిస్థితుల్లో మరి ఏం చేయాలి అనేటటువంటి విధానంగా, ఏం చేస్తాడో చూద్దాం అనేటటువంటి విధానంగా కొంతమంది అక్కడ కూర్చొని ఉన్నటువంటి వాళ్ళు. అయితే అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు మరి ఆ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎప్పుడు అనంటే లాజరు చనిపోయినటువంటి పరిస్థితుల్లో, మరి మరియా మార్తల తమ్ముడు లాజరు చనిపోయినటువంటి పరిస్థితుల్లో లాజరు గురించి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. లూకాసు వార్త 11వ అధ్యాయము 41వ వచనాన్ని మనం పరిశీలించవచ్చు. అంతటా వారు ఆ రాయి తీసివేసిరి. ఎవరంట? అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఆ సమాధి రాయిని తీసివేసినటువంటి పరిస్థితుల్లో యేసు కన్నులెత్తి, తండ్రి నీవు నా మనవి వినుచున్నందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను.
చూడండి, యేసుక్రీస్తు ప్రభు వారు కన్నులెత్తి ఆయన చెప్తున్నటువంటి మాట, తండ్రి నీవు నా మనవి ఆలకించుచున్నందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ ప్రార్థన అంగీకరిస్తూ ఉన్నాడా? నువ్వు చేసేటటువంటి ప్రార్థన ఇలా ఉంటూ ఉందా, లేకుంటే నువ్వు చేసేటటువంటి ప్రార్థన ఇతరులను చూపిస్తూ ఉంటూ ఉందా? ఎలా ఉన్నది నీ ప్రార్థన అనేటటువంటి విషయాన్ని ఒకసారి నిన్ను నువ్వే పరిశీలించుకోవాల్సినటువంటి అవసరం నీకెంతైనా ఉన్నది. అందుకనే కన్నులు పైకెత్తి తండ్రి నీవు నా మనవి వినుచున్నందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును అని తెలియజేస్తున్నాడు. అందుకనే కానీ నీవు నన్ను పంపితివని చుట్టూ నిలిచి ఉన్న ఈ జనములు నమ్మునట్లు వారి నిమిత్తము ఈ మాటలు చెప్పి తిని అని తెలియజేస్తున్నాడు. ఎందుకనంటే వీళ్ళు నమ్మాలి అని అంటే నేను చేసేటటువంటి ప్రార్థన అది కరెక్ట్గా ఉండాలి, నేను చేసేటటువంటి ప్రార్థన సరైనటువంటి విధానంగా ఉండాలి అనే భావాన్ని వ్యక్తపరుస్తూ యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అందుకనే ఆయన ఏమంటూ ఉన్నాడనంటే, ప్రార్థన చేసేటటువంటి పరిస్థితుల్లో నువ్వు తగ్గించుకొని ప్రార్థన చేయాలి అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాడు. ఇదే యేసు ప్రభు మళ్ళీ ఇంకో దగ్గర తన తండ్రి అయినటువంటి దేవునికి ప్రార్థన చేస్తూ ఆయన చెప్తున్నటువంటి మాటలు ఏంటి అనంటే, ఆయన యేసుక్రీస్తు ప్రభు తన తండ్రికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎక్కడనంటే యోహాను సువార్త 17వ అధ్యాయము 1-2 వచనాలను మనం పరిశీలించవచ్చండి. యేసు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కన్నులెత్తి ఇట్లా నేను ఏమంటూ ఉండు అంటే ఆకాశం వైపు కన్నులెత్తిండంట. ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కన్నులెత్తి ఇట్లా నేను అని అంటాడు. ఏమన్నాడు అనంటే, తండ్రి నా గడియ వచ్చి ఉన్నది. చూడండి, తండ్రి నా గడియ వచ్చి ఉన్నది అని చెప్తూ ఉన్నాడు. నా గడియ వచ్చింది కాబట్టి నేను నీకు ప్రార్థన చేస్తూ ఉన్నా. అయితే నీ కుమారుడు నిన్ను మహిమపరచునట్లు కుమారుని మహిమపరచుము అని అంటాడు. కుమారుణ్ణి మహిమపరచుము. ఎవరు మహిమపరుస్తూ ఉన్నారంటే, కుమారుడు నిన్ను మహిమపరచునట్లు నువ్వు కుమారుణ్ణి మహిమపరచుము అనేటటువంటి విషయాన్ని. అందుకనే అప్పటి వరకు యేసుక్రీస్తుకు ఉన్నటువంటి విషయం ఏంటి అని అంటే, ఆయన మహిమ అనేటటువంటిది అంతగా లేదు. ఎందుకనంటే మానవ స్వరూపములో మనుషుని పోలికలో వచ్చినటువంటి పరిస్థితి. అందుకనే మనుష్య కుమారుడిగా పిలువబడ్డాడు. కాబట్టి సహోదరుడా, మరి ఆయనకు భూమి మీద ఉన్నప్పుడు మహిమ అంటే ఆ పరలోకంలో ఉన్నప్పుడు ఉన్నంత మహిమ ఆయనకు లేదు, కానీ అప్పటి వరకు ఆయన మహిమపరచబడలేదు అని చెప్పవచ్చు. అందుకనే మరి నీ కుమారుణ్ణి మహిమపరచుము అని అంటుండు. ఎందుకనంటే నిన్ను నేను మహిమపరచిన, నువ్వు నన్ను నీ కుమారుణ్ణి మహిమపరచుము అని తెలియజేస్తూ ఏమంటూ ఉన్నాడంటే, నీవు నీ కుమారునికి ఇచ్చిన అందరికీ ఆయన నిత్య జీవము అనుగ్రహించినట్లు సర్వశరీరుల మీద ఆయనకు అధికారం ఇచ్చితివి. ఎందుకనంటే నీవు వారికి ఇచ్చినటువంటి అంటే ఎవరికి ఇచ్చినటువంటి అంటే నీవు వారికి అందరికీ ఆయన అనుగ్రహించిన, చూడండి, వారందరికీ ఆయన నిత్య జీవమును అనుగ్రహించినట్లు ఏమనంట, నిత్య జీవాన్ని అనుగ్రహించినట్లు ఆయన ఏం చేస్తూ ఉన్నాడనంటే సర్వ శరీరుల మీదను నాకు అధికారం ఇచ్చితివి అని తెలియజేస్తున్నాడు. ఎందుకు అధికారం ఇచ్చాడనంటే నిత్య జీవాన్ని ఇవ్వడానికి. అంటే ప్రార్థించేటటువంటి ప్రతి ఒక్కరికి కానీ దేవుని వాక్యానికి లోబడి వాక్యానుసారంగా జీవించేటటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆయన నిత్య జీవాన్ని అనుగ్రహించడానికి ఆయన వచ్చినటువంటి పరిస్థితి. అందుకనే మనము చేసేటటువంటి ప్రార్థన ఎలా ఉంటుంది? మన ప్రార్థన మరి తగ్గించుకునేటటువంటి విధానంగా ఉందా? మన ప్రార్థన మనలను హెచ్చించేటటువంటి విధానంగా ఉందా? లేదనంటే పవిత్ర హృదయంతో దేవుణ్ణి ప్రార్థించేటటువంటి విధానంగా ఉందా? ఎలా ఉన్నది అనేటటువంటి విషయాన్ని మనమే గుర్తెరగవలసినటువంటి అవసరము మనకెంతైనా ఉన్నది. నిజంగా నీ హృదయానికి తెలుసు నువ్వు ఎలాంటి ప్రార్థన చేస్తూ ఉన్నావు. నిజంగా నీ హృదయము నిన్ను పరిశోధిస్తూ ఉంది.
నీ హృదయము నిన్ను పరిశీలిస్తూ ఉంది, నువ్వు ఎలా ప్రార్థిస్తున్నావు అనేటటువంటి విషయంలో. కాబట్టి సహోదరుడా, ఇప్పుడు మనము పవిత్ర హృదయముతో దేవుణ్ణి ప్రార్థించవలను అనే నీతిమంతుల ప్రార్థన దేవుడు ఆలకించును అనేటటువంటి విషయాన్ని మనం చూద్దామండి. రెండో తిమోతికి రాసిన రెండవ పత్రిక 22వ వచనాన్ని ఒకసారి మనం పరిశీలన చేద్దాం. నీ యవ్వన యెచ్చల నుండి పారిపొమ్ము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయవారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుము అని తెలియజేస్తున్నాడు. ఏం చేయాలంట అంటే నీ యవ్వన యెచ్చల నుండి పారిపోవాలి. నీ శరీరంలో ఉన్నటువంటి యెచ్చలు, నీ శరీరంలో ఉన్నటువంటి కోరికల నుండి నువ్వేం కావాలనంటే పారిపోయేటటువంటి విధానంగా ఉండాలి. అంతేగాని మరి ఇక్కడ ఇవి చేస్తా అక్కడ అవి చేస్తా అనంటే అది సరైనటువంటిది కాదు అనేటటువంటిది. అందుకనే ఈ యవ్వన జీవితంలో శరీరంలో అనేక విధములైనటువంటి కోరికలు, ఆశలు, ఆలోచనలు ఉంటాయి. ఆ ఆలోచనలు, ఆశలు వీటి నుండి ఏం చేయమంటున్నాడంటే పారిపో అంటూ ఉన్నాడు. ఇక్కడ ఒకటి పెట్టి ఏమంటూ ఉన్నాడంటే ఫుట్నోట్లో చూస్తే ఒకటి పెట్టి అక్కడ విడిచి పారిపో అని అంటాడు. అంటే ఆ శరీర యెచ్చలను విడిచిపెట్టి పారిపో అనేటటువంటి విధం. అయితే ఏం చేయాలి అనంటే పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన వారితో కూడా అని పవిత్ర హృదయంతో ప్రార్థన చేసేటటువంటి వాళ్ళగా ఉండాలి. హృదయంలో ఏముండొద్దు అనంటే కల్మషం అనేటటువంటిది ఉండొద్దు. ఈ యవ్వన యెచ్చలు, శరీర యెచ్చలు అనేటటువంటివి ఉండకుండా ప్రార్థన చేయాలి అనేటటువంటిది. అందుకనే నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుము. ఎందుకనంటే నువ్వు వెంబడించేటటువంటి ఏం వెంబడించాలి అనంటే లోకములో ఉన్నదాన్ని కాదు, కానీ నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడాలి. కానీ వీటిలను వెంటాడుతున్నామనంటే అవేమో ఎట్లా వెంటాడుతామంటే అవిట్లను అనేటటువంటి విధానంగా ఉంటావు. మరి నువ్వు ప్రేమించడంలో ఎదుటివారిని ఎలా ప్రేమిస్తూ ఉన్నావు? నీతి విషయంలో నువ్వు ఎలా ఉంటూ ఉన్నావు? మరి విశ్వాస విషయంలో ఎలా ఉంటూ ఉన్నావు? నువ్వు సమాధాన స్థితితో ఉన్నావా లేదా అనేటటువంటి విషయాన్ని నువ్వుగా పరిశీలించుకోవాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉన్నది. కాబట్టి సహోదరుడా, నువ్వు చేసేటటువంటి ప్రార్థన తగ్గింపుగా ఉందా, లేకుంటే మరి హెచ్చించుకునేటటువంటిదిగా ఉందా? నీ పవిత్రమైనటువంటి ప్రార్థనగా ఉంటూ ఉందా, లేకుంటే అపవిత్రమైనటువంటి పెదవులతో ప్రార్థన చేస్తూ ఉన్నావా? ఏ విధానంగా నువ్వు ప్రార్థన చేస్తున్నావో ఒకసారి గమనించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ముగిస్తానండి, ఒక వచనాన్ని చూసుకొని ముగించుకుందాం. కాబట్టి సహోదరులారా, మరి మన ప్రార్థన జీవితంలో మనం ఎలా చేస్తూ ఉన్నాం? యేసు యేసు యేసయ్యా యేసయ్యా అని ప్రార్థన చేసి యేసు నామంలో ప్రార్థన చేస్తున్నా అని చెప్తే అది ప్రార్థన? ఎవరికి ప్రార్థన చేయాలా, ఎందుకు ప్రార్థన చేయాలా, ఏ విధానం గుండి ప్రార్థన చేయాలా అనేటటువంటి విషయాలను చాలా చక్కగా నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కానీ ప్రార్థన ఎట్లయినా చేసినా నడుస్తుంది, ఎట్లా చేసినా కానీ దేవుడు నా ప్రార్థన వింటాడు అని చెప్పడం అనేటటువంటిది అది సరైనటువంటిది కాదు. ఎందుకనంటే నీ హృదయమే దేవునితో సమాధాన స్థితి లేకపోతే, నువ్వు తీసుకున్న బాప్తిసమే కరెక్టే కాకపోతే నీ ప్రార్థన ఎలా వింటాడో? నీ హృదయం దేవునితో సమాధాన స్థితిలో ఉందా? నీ హృదయంతో దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నావా? నీ పెదవులతో నీవు హెచ్చించుకొని ప్రార్థన చేస్తూ ఉన్నావా? ఏ విధానంగా ప్రార్థన చేస్తున్నావో ఒకసారి పరిశీలించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అందుకనే ఏమంటూ ఉన్నాడనంటే, సహోదరులారా గమనించండి, మరి విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన, విశ్వాసంతో చేసేటటువంటి ప్రార్థనలో మరి ఏం జరుగుతూ ఉంది అని అంటే, మరి పాప క్షమాపణ జరుగుతూ ఉంది. విశ్వాసంతో చేసేటటువంటి ప్రార్థనలో మరి నిత్య జీవము కూడా ఉండేటటువంటి విషయంలో మనం గుర్తెరగాలి. అందుకనే ఏమంటూ ఉన్నాడంటే 15వ వచనము, యాకోబుకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15-16 వచనాలు కలిసి ఉంటూ ఉన్నాయి కనుక ఇక్కడ మనం చూస్తే 16వ వచనాన్ని మనం చూద్దామండి. 16వ వచనము, మీ పాపములను చూడండి,
మీ పాపములను ఒకరితో ఒకడు ఒప్పుకొనుడి అని అంటాడు. ఏమనంట? మీ పాపములను ఒకరితో ఒకడు ఒప్పుకొనుడి అని చెప్తూ ఉన్నాడు. ఒప్పుకుంటున్నామా అని అంటే, అమ్మో నా పాపం వానికి తెలిస్తే వాడు నన్ను చులకన చేస్తాడు, కాబట్టి నా పాపాలు వానికి చెప్పకూడదు, నేను చేసే పాపము ఇంకొకరికి తెలియకుండా ఉండాలి అనేటటువంటి విధానంగా దాపెట్టుకునేటటువంటి వారుగా ఉంటారు. అందుకనే మీ పాపములను ఒకరితో ఒకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకడు ప్రార్థన చేయుడి అని అంటుంది. ఎందుకనంటే మీ పాపాల గురించి ఒకరితో ఒకడు ఒప్పుకోవాలి. నేను పలానా విధానంగా వ్యవహరించాను, నేను పలానా విధానంగా నేను ఏ విధానంగా ఉన్నాను, కాబట్టి నా పాపాలు ఎలా ఉన్నాయి అనేటటువంటి విషయంలో ఒకరితో ఒకడు ఒప్పుకొని ఏం చేయాలనంట? స్వస్థత పొందినట్లు ఒకరికొకడు ప్రార్థన చేయుడి అని అంటాడు. ఎందుకనంటే స్వస్థత పొందినట్లు ఒకరికొకడు ప్రార్థన చేయాలి అనేటటువంటి విషయంలో చెప్తూ ఉన్నాడు. అయితే నీతిమంతుని విజ్ఞాపన మనస్పూర్వకమైనదై బహుబలము గలదై ఉండును అని తెలియజేస్తున్నాడు. అంటే నీతిమంతుని విజ్ఞాపన మనస్పూర్వకమైనదై బహుబలం గలదై ఉండును. ఎందుకనంటే నీతిమంతుని ప్రార్థనలో ఉండేటటువంటి బలం ఏంటి అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాడు. కాబట్టి ఈ నీతిమంతుడు ప్రార్థన చేసినప్పుడు ఎలా ఉంటుంది అని అంటే, ఈ ప్రార్థన అంట బహుబలం గలదై ఉంటుందంట. నీతిమంతుని విజ్ఞాపన మనస్పూర్వకమైనది గాను బహుబలము గలదై ఉంటుంది అనేటటువంటి. కాబట్టి నీ ప్రార్థన బహుబలంగా ఉందా? నువ్వు చేసేటటువంటి ప్రార్థన అది సరైనటువంటి విధానంగా ఉందా లేక భిన్నంగా ఉందా? ఒకసారి నిన్ను నువ్వే పరిశీలించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. కాబట్టి సహోదరులారా, మరి మన ప్రార్థన ఎలా ఉంటుంది? మనం ఏ విధంగా ప్రార్థన చేస్తూ ఉన్నాము? చేసేటటువంటి ప్రార్థనలో నిజంగా దేవుని చిత్తానుసారమైనటువంటి విధానంగా ఉందా, లేకుంటే దేవుని చిత్తానికి భిన్నంగా చేస్తూ ఉన్నామా? ఎలాంటి ప్రార్థన చేస్తూ ఉన్నాం? ఎవరికి ప్రార్థన చేస్తూ ఉన్నాం? ఎందుకు ప్రార్థన చేస్తూ ఉన్నాం? చేసేటటువంటి ప్రార్థనలో ఏం జరగాలి అనేటటువంటి విషయాన్ని ఒకసారి మనలను మనమే పరిశీలించుకోవాల్సినటువంటి అవసరం మనకెంతైనా ఉంది. వేషధారణతో కూడినటువంటి ప్రార్థన చేస్తూ ఉన్నామా, లేక మనం తగ్గించుకొని మన హృదయాలను తగ్గించుకొని మనం ప్రార్థన చేస్తూ ఉన్నామా? మన ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్తూ ఉందా లేదా? ఒకసారి నిన్ను నువ్వు ఆలోచించుకొని నీ విషయంలో నువ్వు దేవునికి సమాధానం చెప్పుకోవాల్సినటువంటి అవసరం నీకే ఉంది. సహోదరుడా, ఒకసారి పరిశీలించు, ఒకసారి వాక్యానికి లోబడు, ఒకసారి ఈ వాక్యానికి విధేయత చూపి ఈ వాక్యానుసారంగా నువ్వు ప్రవర్తించినట్లయితే నీ ప్రార్థన బహుబలము గలదై ఉంటుంది. నీ ప్రార్థన బహుబలము గలదై ఉంటుంది. కాబట్టి ఏ రకంగా నువ్వు ప్రార్థిస్తున్నావో గుర్తు చేసుకొని ఇకనైనా మారి నువ్వు దేవుని చిత్తానుసారంగా ప్రార్థించడానికి ఇష్టపడు. అప్పుడే నీ ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్తుంది, నీ ప్రార్థనకు ప్రతిఫలం అనేటప్పుడు దొరుకుతుంది. కాబట్టి సహోదరుడా, దేవుని చిత్తమును జరిగించడానికి ఇష్టపడదాం. ఆయన చిత్తానుసారంగా మనం ఈ లోకంలో బ్రతుకుదాం. దేవునికి స్తోత్రములు. సహోదరులారా, చిన్న ప్రార్థన చేసుకొని మా పాట ముగించుకుందాం. పరలోకమందున్నటువంటి మా కన్న తండ్రి, మీ ఘనమైన హెచ్చింపు నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. తండ్రి, మరి ప్రార్థన చేసేటటువంటి విషయంలో ఎలాంటి ప్రార్థన చేయాలా, ఏ విధంగా మా ప్రార్థన ఉండాలా, ఎవరిని మరి మహిమపరిచినట్లు ఉండేటటువంటి ప్రార్థన మేము చేయాలో మా తండ్రి మాకు నేర్పించినందుకై మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. నాయన, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకుని పేరు పేరు వరుసను దీవించండి. ఈ యొక్క ఫేస్బుక్ ద్వారా ఆన్లైన్లో చూస్తున్నటువంటి వాళ్ళని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. అంతేకాకుండా మరి నా తండ్రి యూట్యూబ్ ద్వారా చూస్తున్నటువంటి వాళ్ళని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరిలో మీ కృపను అనుగ్రహించండి. మీ మహిమార్థమై బ్రతుకున్నట్లు మీ కృప చూపించండి. సరైనటువంటి విధానంగా జీవించినట్లు మీ కృపా సన్నిధిని వారికి అనుగ్రహించి మీ మహిమలో వారిని ఎత్తిపట్టి మీ జ్ఞానమందు వర్ధిల్ల చేస్తూ దినదినము మహిమ నుండి అధిక మహిమలో మీ కృప నుండి అధిక కృపలోకి కలిగినట్లు మీ కృపా సహాయం అనుగ్రహించమని తండ్రి మీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఈ ప్రార్థన మీ ప్రియకుమారుడును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తి చింపునాం అతి వినయంతో బతిమలాడి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రములు. మీ అందరికీ మరోసారి వందనాలు తెలియజేస్తూ ఈ కొద్ది మాటలు ముగిస్తూ ఉన్నాను. ఆమేన్.